హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖుష్విత టాక్స్. సో ఇవాళ టాపిక్ ఏంటంటే చాలా చిన్న టాపిక్ అనేది ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. సో టాపిక్ వచ్చేసి వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది టాపిక్ అనమాట. సో నార్మల్గా అయితే కొంతమంది వేడి నీళ్ళతో స్నానం చేసుకుంటూ ఉంటారు, అలాగే కొంతమంది చల్ల నీళ్ళతో స్నానం చేసుకుంటూ ఉంటారనమాట. సో వేడి నీళ్ళతో స్నానం చేసుకునే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటుందన్నమాట. సో అది టాపిక్ లైక్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఆ బెనిఫిట్స్ ఏంటంటే, సో బాగా వేడిగా నీళ్లు పోసుకోవడం వల్ల, లైక్ హాట్ వాటర్ పోసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే, లైక్ ఏదైనా బాడీ పెయిన్స్ ఉండి కానీ, మనం ఏదైనా బయట నుంచి తిరిగి వచ్చినప్పుడు కానీ, అండ్ మనం ఎక్కడైనా బయట తిరిగి లైక్ స్ట్రెస్ అయ్యి వచ్చి అండ్ మనకి బాడీ పెయిన్స్ ఉన్నా కానీ, లైక్ హెడేక్ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, సో మనం వేడిగా నీళ్లు పోసుకొని పడుకున్నాం అనుకోండి, వెంటనే నిద్ర వస్తుంది. అండ్ మనం వేడిగా నీళ్లు పోసుకోవడం వల్ల మనకు బాడీ పెయిన్స్ కానీ, హెడేక్ కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల మనకు మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల మనకు ఇంకొక బెనిఫిట్ అయితే కూడా ఉంటుంది. సో అదేంటంటే, మనకు హైపర్ టెన్షన్ తగ్గి కార్డియోవాస్కులర్ అనమాట. సో ఈ డిసీజెస్ కూడా మనకి వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల ఈ డిసీజెస్ కూడా రాకుండా అయితే దూరం చేస్తుంది అనమాట. ఓకే. అండ్ దీంతో పాటుగా కొంతమంది శాస్త్రవేత్తలు అనమాట, సో చల్లనీళ్ళు పోసుకునే వాళ్ళని అండ్ వేడి నీళ్ళు పోసుకునే వాళ్ళని, సో వాళ్ళిద్దరిని లైక్ వాళ్ళ బాడీ యొక్క టెంపరేచర్స్ కానీ, వాళ్ళ బాడీ యొక్క సమ్ డిసీజెస్ కానీ అన్నీ చెక్ చేశారనమాట. సో అన్నీ చెక్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, వేడి నీళ్ళు పోసుకునే వాళ్ళకి వేడి నీళ్ళు పోసుకునే వాళ్ళకి చాలామందికి హార్ట్ అటాక్స్ కానీ అండ్ ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ ఇవి రాకుండా ఖచ్చితంగా అయితే కొంచెం అంటే 90% అనమాట అవాయిడ్ చేస్తుంది అనమాట ఈ వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల. అలాగే అప్పుడప్పుడు వేడి నీళ్ళు ఉంటూ ఉంటారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ అనమాట, వీక్లీ 2 days పోసుకునే వాళ్ళకి చూస్తే కనుక వాళ్ళకి కొంతమందికి హార్ట్ అటాక్ అనేది అటాక్ అవ్వడం కానీ, అండ్ దీంతో పాటుగా లైక్ కార్డియోవాస్కులర్ అనే ఈ డిసీజెస్ రావడం కానీ, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటుందన్నమాట. సో బెటర్ ఏంటంటే, హాట్ వాటర్ని ఎక్కువగా మనం స్నానానికి ఉపయోగించడం వల్ల మనకి హార్ట్ అటాక్స్ అనేది ప్రాబ్లమ్స్ అనేది రాకుండా అయితే అండ్ దీంతో పాటుగా ఎటువంటి బాడీ మనకి డిసీజెస్ కూడా రాకుండా అయితే అవాయిడ్ చేస్తుంది అనమాట ఈ హాట్ వాటర్ అనేది. సో వేడి నీళ్ళు పోసుకునే వాళ్ళు చాలా మంది వరకు హెల్తీగా అయితే ఉంటారనమాట. సో వేడి నీళ్ళ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో అందరూ యూస్ చేయండి హాట్ వాటర్ని స్నానానికి. అందరూ హాట్ వాటర్ని యూస్ చేయండి, చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో టాపిక్ అయితే ఇది గైస్. సో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ క్యాచ్ యు ఆన్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో ఫ్రెండ్స్. బై.